నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలో అప్పన్నక సూత్రం గురించి చెప్పుకుందాం. అప్పన్నక అంటే నిజమైన మార్గం ఏది అన్నది తెలుసుకోవడం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను, ఒక సమయంలో భగవానుడు కోశల దేశంలో చారిక చేస్తూ పెద్ద భిక్షు సంఘంతో సాల అనే కోసల బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకున్నాడు. సాలయేక బ్రాహ్మణ గృహపతులు అంటే సాలయికలో ఉండే ఈ బ్రాహ్మణ గృహస్థులు ఇలా అనుకుంటారు. శాక్యపుత్రుడు, శాక్య కులం నుండి ప్రవచించినవాడు శ్రమణ గౌతముడు పెద్ద భిక్షు సంఘంతో కోసలలో చారిక చేస్తూ సాల బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకున్నాడని విన్నారు. ఆ భగవానుడు అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు, విద్యా ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు, దేవ మనుష్యులకి గురువు బుద్ధ భగవానుడు అని దేవ సహిత, మార సహిత, బ్రహ్మ సహిత, శ్రమణ బ్రాహ్మణ ప్రజా సహితమైన ఈ లోకంలో రాజులు మనుష్యులలో అతడు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడని, అతడు ఆది కళ్యాణ, మధ్య కళ్యాణ, అంత కళ్యాణ సహితము, అర్ధ సహితము, అక్షర సహితము, కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తున్నాడని, అతడి మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది. అంటే బుద్ధుడి గురించి ప్రతి చోట ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అటువంటి అర్హంతుల దర్శనం మంచిది అని ఆ బ్రాహ్మణ గృహపతులు అనుకున్నారు. అప్పుడు సాలయిక బ్రాహ్మణ గృహపతులు భగవానుని వద్దకు చేరుకున్నారు. చేరుకొని కొందరు భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుణ్ణి కుశలం అడిగారు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుని వైపు చేతులు జోడించి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుని వద్ద నామగోత్రాలు చెప్పుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు మౌనంగానే ఒక పక్కన కూర్చున్నారు. ఒకవైపున కూర్చున్న ఆ సాలయ్యక బ్రాహ్మణ గృహపతులతో భగవానుడు ఇలా అన్నాడు. గృహపతులారా, మీకు నచ్చిన, మీకు సహేతుకమైన శ్రద్ధను కలిగి ఉన్న గురువు ఎవరైనా ఉన్నారా అని భగవానుడు ఆ గృహపతులను అడుగుతాడు. లేదు బంతే, మాకు నచ్చిన, మేము సహేతుకమైన శ్రద్ధను కలిగి ఉన్న గురువు ఎవ్వరూ లేరు. గృహపతులారా, ఈ నిర్దోషమైన ధమ్మాన్ని పొందిన గురువు లభించడం సంతోషకరం. గృహపతులారా, ఈ నిర్దోషమైన ధమ్మాన్ని పొందడం దీర్ఘకాల హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది. గృహపతులారా, ఈ నిర్దోషమైన ధర్మం ఏది అంటే ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల దీర్ఘకాలం హితాన్ని పొందుతారు అని చెప్తున్నాడు భగవానుడు. గృహపతులారా, కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో అంటే నమ్మకాలతో ఉంటారు. ఏమని? దానం లేదు, ఇష్టం లేదు, హుతం లేదు, మంచి చెడు కర్మలకు ఫలం లేదు, ఈ లోకం లేదు, పరలోకం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు లేవు, ప్రత్యక్ష జ్ఞానంతో ఈ లోకాన్ని, పరలోకాన్ని సాక్షాత్కరించుకొని తెలిపే శీలవంతులైన మంచి బ్రాహ్మణ అంటే శ్రమణులు లేరు. గృహపతులారా, పై శ్రమణ బ్రాహ్మణుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడే మరికొందరు శ్రమణ బ్రాహ్మణులు ఉన్నారు. వారు ఇలా అంటారు: దానం ఉంది, ఇష్టం ఉంది, మంచి చెడు కర్మలకు ఫలం ఉంది, ఈ లోకం ఉంది, పరలోకం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు ఉన్నారు,
అంటే కొన్ని కీటకాలు కానీ, బ్యాక్టీరియా కానీ వాటికి ఎటువంటి తల్లిదండ్రులు ఉండరు. ప్రత్యక్ష జ్ఞానంతో ఈ లోకాన్ని, పరలోకాన్ని సాక్షాత్కరించుకొని తెలిపే శీలవంతులైన మంచి బ్రాహ్మణులు ఉన్నారు, శ్రమణులు ఉన్నారు. మీరేమంటారు గృహపతులారా? ఆ శ్రమణులు, బ్రాహ్మణులు ఒకరికి ఒకరు వ్యతిరేకించుకోవడం లేదా అని ఆ బ్రాహ్మణుల్ని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అవును బంతే అని సమాధానం చెప్తారు. అక్కడ గృహపతులారా, దానం లేదు, ఇష్టం లేదు, ఇంకా మంచి చెడు కర్మలకు ఫలితం లేదు, లోకం లేదు, పరలోకం లేదు. ఈ లోకాన్ని, పరలోకాన్ని సాక్షాత్కరించుకొని, అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇలా ఆలోచించే వాళ్ళు, తెలిపే శీలవంతులైన మంచి శ్రమణ బ్రాహ్మణులు లేరు అని ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉండే శ్రమణులు, బ్రాహ్మణులు శారీరక సదాచారం, ఇంకా వాచిక సదాచారం, మానసిక సదాచారం, ఈ 3 సదాచారాలను వదిలిపెట్టి శారీరక దురాచారం, వాచిక దురాచారం, మానసిక దురాచారం, ఈ 3 దురాచారాలను కలిగి ఉంటారని అనుకోవచ్చు. అందుకు కారణమేమి అంటే, ఆ శ్రమణులు, బ్రాహ్మణులు అకుశల ధర్మాలలోని ప్రమాదాన్ని, పతనాన్ని, మలినాన్ని, కుశల ధర్మాల్లోని నిష్కమ్మాన్ని, ఇంకా గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని చూడలేరు కనుక, పరలోకం ఉంది, పరలోకం లేదు అనే దృష్టి మిథ్యా దృష్టి. పరలోకం ఉండగా వారు పరలోకం లేదు అని సంకల్పిస్తారు, అది మిథ్యా సంకల్పం. పరలోకం ఉండగా వారు పరలోకం లేదు అని మాట్లాడతారు, అది మిథ్యా వాక్కు. పరలోకం ఉండగా పరలోకం లేదు అనటం, పరలోకాన్ని తెలుసుకున్న అర్హంతులను మీరు వ్యతిరేకిస్తారు. పరలోకం ఉండగా వీరు పరులకు పరలోకం లేదు అని తెలుపుతారు, ఇది అధర్మాన్ని తెలుపడమే. వారు ఆ విధంగా ఆ ధర్మాన్ని తెలుపుతూ, అంటే అటువంటి అధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకుంటారు, పరులను నిందిస్తారు. దీని వలన మొదటనే సౌశీల్యం పోతుంది. ఈ మిథ్యా దృష్టి, మిథ్యా సంకల్పం, మిథ్యా వాక్కులు అర్యులను వ్యతిరేకించడం ద్వారా ఆత్మస్థుతి, పరనిందల ద్వారా వారు దుశ్శీలాన్ని అనుసరిస్తారు. ఈ మిథ్యా దృష్టి కారణంగా అనేక పాప అకుశల ధర్మాలు కలుగుతాయి. అక్కడ గృహపతులారా, విఘ్నపురుషుడు ఇలా విచారిస్తాడు. ఒకవేళ పరలోకం లేకపోతే ఈ జన్మలో శరీరం భిన్నం కావడంతో ఈ పురుష పుద్గులుడు స్వస్తిని పొందుతున్నాడు. ఒకవేళ పరలోకం ఉంటే ఈ పురుష పుద్గులుడు అంటే వ్యక్తి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతాడు. పరలోకం ఉంది అనే శ్రమణ బ్రాహ్మణుల మాట నిజం కాదు అనుకుందాం. అప్పుడు ఈ పురుష పుద్గులుడు ఈ జన్మలో విఘ్నులను ధిక్కరించి దుశ్శీలుడు, మిథ్యాదృష్టి కలవాడు, నాస్తికవాది అవుతాడు. ఒకవేళ పరలోకం ఉంటే ఈ పురుష పుద్గులుడు ఈ జన్మలో విఘ్నులను ధిక్కరించడం వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందడం వలన ఇలా 2 విధాలా చెడతాడు. ఈ విధంగా అతడు ఈ అప్పన్నక ధర్మాన్ని తప్పుగా గ్రహించి ఒకే అంశాన్ని స్పర్శించి కుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. అక్కడ గృహపతులారా, దానం ఉంది అని ఇంకా చెప్పుకునే, దానం ఉంది, ఇష్టం ఉంది, ఇంకా మంచి చెడు కర్మలకు ఫలితం ఉంది, ఈ లోకాన్ని పరలోకాన్ని సాక్షాత్కరించుకొని తెలిపే శీలవంతులైన మంచి శ్రమణ బ్రాహ్మణులు ఉన్నారు అనే ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉండే శ్రమణులు, బ్రాహ్మణులు శారీరక దురాచారం, వాచిక దురాచారం, మానసిక దురాచారం, ఈ 3 దురాచారాలను వదిలి శారీరక సదాచారం, వాచిక సదాచారం, ఇంకా మానసిక సదాచారం, ఈ 3 సదాచారాలను కలిగి ఉంటారని అనుకోవచ్చును. అందుకు కారణమేమి అంటే, ఆ శ్రమణులు లేకుంటే బ్రాహ్మణులు అకుశల ధర్మాల్లోని ప్రమాదాన్ని,
పతనాన్ని, మలినాన్ని, కుశల ధర్మాల్లోని నిష్కమ్మాన్ని అంటే త్యాగ గుణాన్ని, గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని చూడగలుగుతారు. పరలోకం ఉంది గనుక పరలోకం ఉంది అని వారు సంకల్పిస్తారు. అది సమ్యక్ సంకల్పం. పరలోకం ఉంది కనుక వారు పరలోకం ఉంది అని మాట్లాడతారు. అది సత్యవాక్కు. పరలోకం ఉంది కనుక పరలోకం ఉంది అనటం ద్వారా పరలోకాన్ని తెలుసుకున్న అర్హంతులను వీరు వ్యతిరేకించరు. పరలోకం ఉంది కనుక వీరు పరులకు పరలోకం ఉంది అని తెలుపుతారు. ఇది సద్ధర్మాన్ని తెలపడమే. వారు ఆ విధంగా సద్ధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకోరు, పరులను నిందించరు. దీని వలన మొదటనే దుశ్శీలం అనేది తొలగిపోతుంది, సౌశీల్యం అనేది నిలబడుతుంది. ఈ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కుల వలన ఆర్యులను వ్యతిరేకించకపోవడం వలన సద్ధర్మాన్ని తెలపడం ద్వారా వారు ఆత్మస్థుతి, పరనింద చేయరు, సుశీలాన్ని కలిగి అనుసరిస్తారు. ఈ సమ్యక్ దృష్టి కారణంగా అనేక కుశల ధర్మాలు కలుగుతాయి. అంటే కొంతమంది ఇలా ఆలోచిస్తారు, ఉన్నది ఒక్క జన్మే, దీంట్లో మంచి చెడులో ఏమీ లేవు, ఏది చేసినా ఏ ప్రాబ్లం లేదు అని ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు మిథ్యా దృష్టిని కలిగి ఉంటారు. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, నేను ఏదైతే మంచి చెడు కర్మలు చేస్తున్నానో ఆ కర్మ ఫలితాన్ని నేనే అనుభవిస్తాను. అందుచేత ఈ పాపకర్మలు చేసి దుర్గతులను పొందకుండా ఉండాలి అంటే మంచి శీలాన్ని ఆచరించాలి అనుకుంటారు. సో అటువంటి విధానాన్ని ఆచరించే వాళ్ళు సమ్యక్ దృష్టి కలిగి ఉన్నవాళ్ళు అని చెప్పవచ్చు. అందుచేత మాటలతో కానీ, శరీరంతో కానీ, మనసుతో కానీ సదాచారాన్ని కలిగి ఉంటారు. సో అటువంటి వారు ఇప్పుడు నేను కనుక తప్పు చేసినట్లయితే దాని ఫలితాన్ని మళ్ళీ పొందుతాను, దుఃఖాన్ని పొందుతాను అని ఆలోచించి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కుశల ధర్మాలు చేస్తూ పోతారు. అక్కడి గృహపతులారా, విఘ్న పురుషుడు ఇలా విచారిస్తాడు, ఒకవేళ పరలోకం ఉంటే ఈ జన్మలోని పురుష పుత్కులుడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. పరలోకం లేదు అనే శ్రమణ బ్రాహ్మణుల మాట నిజం అనుకుందాం. అప్పుడు ఈ పురుష పుత్కులుడు ఈ జన్మలో విఘ్నులను ప్రశంసించి శీలవంతుడు, ఆస్తికవాది అవుతాడు. ఒకవేళ పరలోకం ఉంటే ఈ పురుష పుత్కులుడు విఘ్నులను ప్రశంసించడం వలన సుగతిలో స్వర్గలోకంలో పుడతాడు. ఈ విధంగా రెండు విధాలా బాగుంటాడు. ఈ విధంగా అతడు ఈ అప్పన్నక ధర్మాన్ని సరిగా గ్రహించి రెండు అంశాలను స్పర్శించి అకుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. గృహపతులారా, కొందరు శమనులు, బ్రహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉంటారు. ఏంటది? చేస్తూ చేయిస్తూ, నరుకుతూ నరికింపజేస్తూ, ఉడికిస్తూ ఉడికింపజేస్తూ, దుఃఖిస్తూ దుఃఖింపజేస్తూ, కష్టపెట్టింపజేస్తూ, కదిలిస్తూ కదిలింపజేస్తూ, ప్రాణులను చంపుతూ, ఇవ్వని దాన్ని తీసుకుంటూ, ఇళ్లకు కన్నాలు వేస్తూ అంటే దొంగతనాలు చేస్తూ, ధనాన్ని దోచుకుంటూ, దోపిడీలు చేస్తూ, దారులు కొడుతూ, పరభార్యలను పొందుతూ, అబద్ధాలు పలుకుతూ ఉండటం వలన పాపం చేయడం లేదు. వాటికల్లా చక్రంతో ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ ఒకే మాంసఖండంగా, ఒకే మాంస ముద్దగా మార్చిన అది పాపానికి కారణం కాదు. దాని వలన పాపం రాదు. గంగా నది దక్షిణ తీరంలో చంపుతూ, కొడుతూ, నరుకుతూ, నరికిస్తూ, ఉడికిస్తూ, ఉడికింపజేస్తూ పోయినా అది పాపానికి కారణం కాదు. దాని వలన పాపం రాదు. ఇంకా గంగా నది ఉత్తర తీరంలో దానం చేయిస్తూ యజ్ఞం చేయిస్తూ పోయినా అది పుణ్యానికి కారణం కాదు. దాని వలన పుణ్యం రాదు. దానం వలన
ధమం వలన, సత్య భాషణం వలన పుణ్యం లేదు, పుణ్యం రావడం లేదు. ఆ శ్రమణులను, బ్రాహ్మణులను వ్యతిరేకించే మరికొందరు శ్రమణ బ్రాహ్మణులు ఇలా అంటారు: చేస్తూ చేయిస్తూ, నరుకుతూ నరికింపజేస్తూ, ఉడికిస్తూ ఉడికింపజేస్తూ, దుఃఖిస్తూ దుఃఖింపజేస్తూ, కష్టపెడుతూ కష్టపెట్టింపజేస్తూ, కదిలిస్తూ కదిలింపజేస్తూ, ప్రాణులను చంపుతూ, ఇవ్వని దాన్ని తీసుకుంటూ, ఇళ్లకు కన్నాలు వేస్తూ, ధనాన్ని దోచుకుంటూ, దోపిడీలు చేస్తూ, దారులు కొడుతూ, పరభార్యలను పొందుతూ, అబద్ధాలు పలుకుతూ ఉండటం వలన పాపం చేస్తున్నాడు. వాడికల చక్రంతో ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ ఒకే మాంసఖండంగా, ఒకే మాంసముద్దగా మారిస్తే అది పాపానికి కారణమవుతుంది. దాని వలన పాపం వస్తుంది. ఇంకా గంగా నది దక్షిణ తీరంలో చంపుతూ, కొడుతూ, నరుకుతూ, నరికిస్తూ, ఉడికిస్తూ, ఉడికింపజేస్తూ పోతే అది పాపానికి కారణమవుతుంది. దాని వలన పాపం వస్తుంది. గంగా నది ఉత్తర తీరంలో దానం చేస్తూ చేయిస్తూ, యజ్ఞం చేస్తూ చేయిస్తూ పోతే అది పుణ్యానికి కారణమవుతుంది. దాని వలన పుణ్యం వస్తుంది. దానం వలన, దమం వలన, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, సత్య భాషణం వలన పుణ్యం ఉంది, పుణ్యం వస్తుంది. మీరేమంటారు గృహపతులారా? ఈ శ్రమణుల, బ్రాహ్మణుల మాటలు పరస్పరం వ్యతిరేకంగా లేవా అని అక్కడున్న గృహస్థులను అడుగుతాడు. అవును భర్తే అని చెప్తాడు భగవానుడు. అక్కడ గృహపతులారా, చేస్తూ చేయిస్తూ, నరుకుతూ నరికింపజేస్తూ, ఉడికిస్తూ ఉడికింపజేస్తూ, దుఃఖిస్తూ దుఃఖింపజేస్తూ, కష్టపెడుతూ కష్టపెట్టింపజేస్తూ, కదిలిస్తూ కదిలింపజేస్తూ, ప్రాణులను చంపుతూ, ఇవ్వని దాన్ని తీసుకుంటూ, ఇంకా ఇళ్లకు కన్నాలు వేస్తూ, ధనాన్ని దోచుకుంటూ, దోపిడీలు చేస్తూ, దారులు కొడుతూ, పరభార్యలను పొందుతూ, అబద్ధాలు పలుకుతూ ఉండటం వలన పాపం చేయడం లేదు. వాడికల చక్రంతో ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ ఒకే మాంసఖండంగా, ఒకే మాంసపు ముద్దగా మార్చిన అది పాపానికి కారణం కాదు. దాని వలన పాపం రాదు. గంగా నది దక్షిణ తీరంలో చంపుతూ కొడుతూ, ఇంకా దానం వలన, దమం వలన, సత్యభాషణం వలన పుణ్యం లేదు, పుణ్యం రావడం లేదు అనే ఈ శ్రమణ బ్రాహ్మణుల నుండి మనం ఏం ఆశించగలం? కాయ సుచరితం, వాచిక సుచరితం, మన సుచరితం అనే ఈ 3 కుశల ధర్మాలను వదిలి కాయ దుశ్చరితం, వాచిక దుశ్చరితం, మనో దుశ్చరితం అనే ఈ 3 అకుశల ధర్మాలను పొంది ప్రవర్తిస్తాడు. అందుకు కారణం ఏమిటి అంటే, ఆ శ్రమణులు, బ్రాహ్మణులు అకుశల ధర్మాల్లోని ప్రమాదాన్ని, పతనాన్ని, మలినాన్ని, కుశల ధర్మాల్లోని గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని చూడలేరు. పరలోకం ఉంది, పరలోకం లేదు అనే దృష్టి మిథ్యా దృష్టి. పరలోకం ఉండగా వారు పరలోకం లేదు అని సంకల్పిస్తారు. అది మిథ్యా సంకల్పం. పరలోకం ఉండగా వారు పరలోకం లేదు అని మాట్లాడతారు. అది మిథ్యా వాక్కు. పరలోకం ఉండగా పరలోకం లేదు అని అనటం వలన పరలోకాన్ని తెలుసుకున్న అర్హంతులను వారు వ్యతిరేకిస్తారు. పరలోకం ఉండగా వీరు పరలోకం లేదు అని ఇతరులకు తెలుపుతారు. ఇది అధర్మాన్ని తెలపడమే. వారు ఈ విధంగా అధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకుంటారు, పరులను నిందిస్తారు. దీని వలన మొదటనే సౌశీల్యం పోతుంది. ఈ మిథ్యా దృష్టి, మిథ్యా సంకల్పం, మిథ్యా వాక్కులు అర్యులను వ్యతిరేకించడం ద్వారా ఆత్మస్థుతి, పరనిందులు అంటే పరులను నిందల ద్వారా వారి దుశ్శీలాన్ని అనుసరిస్తారు. ఈ మిథ్యా దృష్టి కారణంగా అనేక పాప అకుశల ధర్మాలు కలుగుతాయి. ఇక్కడ గృహపతులారా, విఘ్న పురుషుడు ఇలా విచారిస్తాడు. అంటే తెలివైన వాడు ఇలా విచారిస్తాడు. ఏంటి? చేయడం అనేది లేకపోతే శరీరం భిన్నం కావడంతో ఈ పురుష పుద్గలుడు స్వస్తిని పొందుతున్నాడు. ఒకవేళ ఈ చెయ్యడం ఉంటే, అంటే క్రియ ఉంటే, ఈ జన్మలో పురుష పుద్గలుడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందుతున్నాడు. క్రియ ఉన్నదనే శ్రమణుల, బ్రాహ్మణుల మాటలు నిజమనుకుందాం. అప్పుడు ఈ జన్మలో ఒకడు విఘ్నులను ధిక్కరించి మిథ్యా దృష్టి,
ఇంకా అక్రియావాది అవుతాడు. ఒకవేళ క్రియ ఉంటే ఈ జన్మలో విఘ్నులను ధిక్కరించడం వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందడం వలన ఇలా 2 విధాలా చెడతాడు. ఈ విధంగా అతడు సత్యమైన ఈ ధర్మాన్ని తప్పుగా గ్రహించి ఒకే అంశాన్ని స్పర్శించి కుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. అక్కడ గృహపతులారా చేస్తూ చేయిస్తూ, నరుకుతూ నరికింపజేస్తూ, ఉడికిస్తూ ఉడికింపజేస్తూ, దుఃఖిస్తూ దుఃఖింపజేస్తూ, కష్టపెడుతూ కష్టపెట్టింపజేస్తూ, కదిలిస్తూ కదిలింపజేస్తూ, ప్రాణులను చంపుతూ, ఇవ్వని దాన్ని తీసుకుంటూ, ఇళ్లకు కన్నాలు వేస్తూ, ధనాన్ని దోచుకుంటూ, దోపిడీలు చేస్తూ, దారులు కొడుతూ, పరభార్యలను పొందుతూ, అబద్ధాలు పలుకుతూ ఉండటం వలన పాపం చేస్తున్నారు. వాడికల చక్రంతో ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ ఒకే మాంసపు కండగా, ఒకే మాంసపు ముద్దగా మార్చడం పాపానికి కారణమవుతుంది. దానివలన పాపం వస్తుంది. ఇంకా గంగా నది దక్షిణ తీరంలో చంపుతూ, కొడుతూ, నరుకుతూ, నరికిస్తూ, ఉడికిస్తూ, ఉడికింపజేస్తూ పోతే అది పాపానికి కారణమవుతుంది. దానివలన పాపం వస్తుంది. గంగా నది ఉత్తర తీరంలో దానం చేస్తూ చేయిస్తూ, యజ్ఞం చేస్తూ చేయిస్తూ పోతే అది పుణ్యానికి కారణమవుతుంది. దానివలన పుణ్యం వస్తుంది. దానం వలన, దమం వలన, సత్య భాషణం వలన పుణ్యం ఉంది. పుణ్యం వస్తుంది అనే ఈ శ్రమణుల బ్రాహ్మణుల నుండి మనం ఏమి ఆశించగలం? వీరు కాయ దుశ్చరితం, వచో దుశ్చరితం, ఇంకా మనో దుశ్చరితం అనే ఈ 3 అకుశల ధర్మాలను వదిలి కాయ సుచరితం, వాచిక సుచరితం, మనో సుచరితం అనే ఈ 3 కుశల ధర్మాలను పొంది ప్రవర్తిస్తారు. అందుకు కారణం ఏమి అంటే ఈ శ్రమణులు బ్రాహ్మణులు అకుశల ధర్మాల్లోని ప్రమాదాన్ని, పతనాన్ని, మలినాన్ని, కుశల ధర్మాల్లోని గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని పొందటమే. క్రియ లేదు అనే దృష్టి మిథ్యా దృష్టి. క్రియ ఉంది కనుక వారు క్రియ ఉంది అంటే చేయడం ఉంది అని సంకల్పిస్తారు. అది సత్య సంకల్పం. క్రియ ఉంది కనుక క్రియ ఉంది అని మాట్లాడతారు. అది సత్యవాక్కు. క్రియ ఉంది కనుక క్రియ ఉంది అనడం వలన ఆ క్రియను తెలుసుకున్న అర్హంతులను వీరు వ్యతిరేకించరు. క్రియ ఉంది కనుక వీరు పరులకు క్రియ ఉంది అని తెలుపుతారు. ఇది ధర్మాన్ని తెలపడమే. వారు ఆ విధంగా ధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకోరు, పరులను నిందించరు. దీనివలన మొదటనే దుశ్శీలం పోతుంది. ఈ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కులు ఆర్యులను వ్యతిరేకించకపోవడం వలన అంటే దాని ద్వారా ఆత్మస్థుతి, పరనింద చేయకపోవడం చేయకపోవడం వల్ల వాళ్ళు సౌశీల్యాన్ని అనుసరిస్తారు. ఈ సమ్యక్ దృష్టి కారణంగా అనేక కుశల ధర్మాలు వారి లోపల కలుగుతాయి. ఇది కొంచెం పెద్ద సూత్రం, మిగిలింది రేపు చెప్పుకుందాం.